మాకన్నా మీకే ఎక్కువ తెలుస్తుంటుంది సార్, ఎక్కువ కార్యక్రమాలు. అంటే మీరు దాన్ని క్యాచ్ చేసి మొత్తం అంతా వడగట్టి మొత్తం అంతా ప్రజలకు తెలియజెప్తా ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం ఏమి అని అడిగినారు. జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యమే ప్రజలు, ప్రజాబలం, సేవ. అది జగన్మోహన్ రెడ్డి గారి బలం, బలహీనత అన్ని కూడా అవే ఆయన. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 2026 ఏప్రిల్ లోక్సభలో ఇది బిల్లు ప్రవేశపెట్టినప్పుడు, చట్టబద్ధత బిల్లు, వీళ్ళకి అంతవరకు చట్టబద్ధత లేదు. చట్టబద్ధత బిల్లును ఒక ప్రవేశపెట్టినప్పుడు దానిపై జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న నమ్మకం అంతా ఆ రోజే చెప్పాడు. ప్లాన్ బి, దీన్ని మావిగన్ అనేది తీసుకొని వస్తే రాష్ట్రంలో ప్రజలకు కానీ భారం తగ్గుతుంది, మీకు కూడా వ్యయ ప్రయాలకు పోకుండా ఊరికే 1,00,000 ఎకరాలు ఏర్పాటు చేయకుండా దాదాపు 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టకోకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ఒక మీరున్నంతలోనే బాగా సామరస్యంగా మీరున్నంతలోనే ఈ యొక్క మావిగన్ అనేటువంటి ప్రతిపాదన చేస్తే మీరు కంప్లీట్ చేయొచ్చు తొందరగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక గొప్ప విజన్ ఉంది. దాదాపు ముందు నుంచి కూడా మనకు రాష్ట్రంలో 10 సంవత్సరాలు హైదరాబాద్ లో ఉండి ఇక్కడ ఒక రాజధానిని అన్ని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు పాపం ఆయన చేయాలనుకున్నాడు, కానీ ఆ ఓటుకు నోటు కేసులో దొరికిపోయి టకటక అని అన్ని తాత్కాలికమని ఇక్కడికి రావడం జరిగింది. కానీ మనకు దీనివల్ల ఏమైపోతుందంటే ఇది ఆచరణాత్మకం అనేది తక్కువ ఖర్చుతో ముందుకు పోతుందనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించారు. ఇప్పట్లో మామూలుగా అయితే ఇప్పుడు వీళ్ళు చెప్పిన అమరావతి అయితే దాదాపు ఒక 15 సంవత్సరంలో 25 సంవత్సరంలో మళ్ళీ దేవాంశ గారు రాజకీయ అరంగేట్రం చేస్తే వారు మంత్రిగా ఉన్నప్పుడు లేకుంటే ముఖ్యమంత్రి అయినప్పుడు అయ్యేదే తప్ప అంతవరకు ఇది అసాధ్యము అన్నది జగన్మోహన్ రెడ్డి గారు బాగా తెలియజేశారు. కానీ ఇక్కడ ఈ మావిగన్ ప్రాంతంలో అయితే 35 లక్షల యాక్చువల్ గా జనాభా ఉండిపోయింది. రోడ్లు, రైల్వే, ఎయిర్పోర్టు, పోర్టు, సముద్రయానం ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, అందరికీ తెలిసిన విషయమే. దీనివల్ల 20,000 కోట్లతోనే మనకు సాధ్యమవుతుంది. మీరు ఉన్న ఈ 3 ఏళ్లలోనే కంప్లీట్ చేయొచ్చు. వీళ్ళు ఊరికి అనవసరమైన అక్కడ నీళ్లు తోడేదానికి, నీళ్లు ఎత్తి పెట్టేదానికి చేసేదానికంటే అప్పుడు మనకు ఎంత మిగులుతుంది అనేది బాగా తెలియజేశారు. ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా ఉంటుంది. ఫస్ట్ పాయింట్, నంబర్ 1 పాయింట్. మచిలీపట్నం పోర్టు వల్ల చెన్నై, ముంబై మాదిరి మనకు కావలసిన రాజధానుల్లో కూడా మనకు వాళ్ళ ఆ తరహాలో ఉంటుంది. ఇక్కడ ఉద్యోగాలకు కానీ ఈ ఆర్థికంగా ఎయిర్పోర్ట్లు వస్తే ఉద్యోగాలు బాగా ముందుకు వస్తాయి. ప్రజలకు మీరు అనుకున్నది ఏదైతే ఉద్యోగాలు ఇస్తామన్నారో దాన్ని కూడా నెరవేర్చవచ్చు. ఓకే, సో మీ విధానం అది, మీ కాన్ఫిడెన్స్ అది ఏంటి? సాయి కృష్ణ పరిస్థితి ఏంటి సార్? సాయి కృష్ణ పరిస్థితి అంతా ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు, ఒక డ్రామా. అంటే సిట్ అంటేనే ఏం సార్? సిట్ అంటే ఏం చెప్పండి? మన రాష్ట్రంలో మన పోలీసులతో మన ఆంధ్రప్రదేశ్ విచారించేది ఇది. పోలీసులు చంపారు, పోలీసులు విచారిస్తున్నారు, పోలీసుల యొక్క ఆధారం మేరకే కోర్టుకు ఆధారాలు సమర్పిస్తారు. దీంట్లో ఎక్కడన్నా న్యాయం జరుగుతుందా చెప్పండి? ఇది అయ్యే పనేనా? ఆ తల్లికి న్యాయం జరుగుతుందా? కాకపోతే ఇప్పుడు మీరు అన్నారే, ఇప్పుడు నాకు పోలీసుల వల్ల హాన్ ఉంది, కస్టడీలో హాన్ ఉంది అనేది ఒక పెద్ద డ్రామా. ఈ నాగరాజు గారితో ఇంకొక డ్రామా తెరలేపుతున్నారు ఈ కూటమి నాయకులు, కూటమి నేతలు, ప్రతి ఒక్కరు కూడా. కాకపోతే మీరు ఇంతకుముందు చెప్పారు ఇదేమి మన బూడిదైతేనేమి అస్థికలైతేనేమి ఏదో దొరికినాయని, అది ఇంకా ఇంతవరకు తెలియదు అంటున్నారు. కాకపోతే ఒకటి వర్మ గారు, ఈ అబ్బాయికైతే నేను మరీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించేంత వరకు దిక్కు దివానం లేదు, వీళ్లకు ప్రభుత్వంలో చలనం లేదు. ఆమె కోర్టుకు పోయి కోర్టు అక్షింతలేసినా సరే దీన్ని తొందరగా ప్రవేశపెట్టండి అని చెప్పినప్పటికీ వీరికి చలనం రాలే. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వారిని పోయి పరామర్శించాడో అప్పుడు చలనం వచ్చింది. ఇంటికి పిలిపించుకొని పరామర్శించారు. ఇది ఎక్కడన్నా సార్ పరామర్శ అంటే ఏమండి? వారి దగ్గరికి పోవాలా? ఒకవేళ ముఖ్యమంత్రి స్థాయిలో మీరు పోకూడదు, మీరు ఒకవేళ మీకు దానికి ప్రోటోకాల్ గానీ లేకుంటే అడ్డం వస్తుంది. అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేతో ఈ 40 రోజులు పరామర్శించకుండా ఏం చేశారు? ఒక మంత్రిని పంపించవచ్చు కదా, హోంమంత్రి పరామర్శించారు. ఇది ఎక్కడన్నా పరామర్శ చూడండి, ఎవరితో వాయిస్ ఏంటి సార్? మాట్లాడండి. ఈ పరామర్శలో ఏమన్నా అర్థం ఉందా? ఆ పరామర్శ అర్థం లేని పరామర్శ పిలిపించుకొని చెప్పారు. మరి చెప్పిన తర్వాత పరామర్శ అయిపోయిన తర్వాత
వారి తల్లిగారు ఏం చెప్పారు? నాకు సిట్టు వల్ల ఉపయోగం లేదు, సిబిఐ మహాప్రభు అని అడుగుతున్నారు. కానీ ఇప్పుడేమన్నా చలనం ఉందా వీళ్ళకి? ఏమీ చలనం లేదు. దీంట్లో ఏదైనా సరే పెద్ద పెద్ద తిమింగళాలంతా కూడా బయటకు వస్తాయి. పోయినసారి కృష్ణాంజనేయులు గారు కూడా చెప్పినట్లున్నారు బాగా దీని గురించి. ఎవరు ఎంపీ సుపారీలు గాని, ఆ ఎంపీ వేరే సంపడాలు గాని, ఈ భూదందాలు గాని ఇవంతా బయటకు వస్తే కూటమి ప్రభుత్వానికి కూసలు కదులుతాయి. దాని వల్ల ఇప్పుడు కొత్త డ్రామా ఎతికి నాగరాజు గారితో వివిధ రకాలుగా పలు రకాలుగా పరిపరి విధాలుగా చెప్పించుకుంటూ కాలయాపన చేస్తున్నారు. దాంట్లో ఏ అతిశయోక్తి లేదు. ఇది జరుగుతున్నది, రాష్ట్ర ప్రజలంతా కూడా దీన్నే గమనిస్తున్నారు. కాబట్టి ఈ నాగరాజు గారు చేసే డ్రామా గాని, పోలీసులతో ఎందుకు సార్ భయము? మామూలుగా లక్ష పక్షములు లక్షమ్మకు ఒక పక్షము లక్షమా అని ఒక పాతకాలంలో సామెత ఉంది. అట్లా పోలీసుకు సిఐకే ఆయన భయపడుతున్నాడంటే ఇది డ్రామా కదా? ఇది ఆలోచించాల్సిన విషయమా? అంటే ఇతనే భయపడుతున్నాడంటే ఇంకా ఆ అబ్బాయిని ఎంతగా భయపడిచ్చింటారు, ఆ అబ్బాయిని ఎంతగా భయపడిచ్చి మనోవేదనకు మానసిక క్షోభకు గురి చేసి చంపింటారు. ఇది సామాన్య విషయమా సార్? ఇది ఇటువంటి అంశాలంతా ఈ కూటమి ప్రభుత్వంలో నాయకులకు ఎక్కడ కానీ, మన వైసీపీ నాయకులకు కానీ, ప్రజలకు కానీ ఎక్కడా కూడా సురక్షిత పాలన లేదు. ప్రతి ఒక్కరిని హరాస్